दृष्टुं लक्ष्मी नृसिंहशतीत्कर्णैकपात्रं श्रीरङ्गवीररघुराक्षिडगोपरुज्यं वेदान्तदेशिकदीन्दमहं प्रपज्ये श्रीमते श्रीवंशगोपश्रीवेदान्तदेशिकदीन्दमः देशिकाय नमः। ओम श्री विश्वामित्र गोत्रभूषणैः अनंतकल्याणगुणाकर చేరావు అంటే క్వశ్చన్ అడగాలి. మరి ఎలా నేర్చుకుంటారు? అందరికీ కూడా చాలా ఉన్నాయి, అడగడానికి భయం. అడిగితే ఏమనుకుంటారో, కొంతమందికి అయితే నాకేం తెలియదు అనుకుంటారేమో అని, కొంతమంది అయితే అడిగితే తప్పుగా భావిస్తారేమో అని. తప్పు. నీ వల్ల ఇంకొక 10 మంది ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేర్చుకుంటారు. నిజమే స్వామీజీ. కానీ ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి మైండ్ లోకి ఇంకా ఏం అడగాలో కూడా రావు. అలా కాదు, నువ్వు చేసేటప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చెప్పండి స్వామీజీ, మీరు ఎంత చెప్తే అంత. రీనా, అనురాధ, రాధిక, శారద తప్పుగా తీసుకోవద్దు. తప్పేం లేదు స్వామి, తీసుకోం స్వామి. చిన్న ఎగ్జాంపుల్ చూడమ్మా. చీర కట్టుకుంటున్నావు, తప్పే లేదు. అందరూ ఆడవాళ్ళు చీర కట్టుకుంటారు, తప్పులేదు. ఆ కట్టుకునేటప్పుడు ఒక్క విషయం ఆలోచించావా? ఈ పట్టు చీర వద్దు, ఇదే ఖరీదుకు ఇంకా మంచి కాటన్ చీర కట్టుకుంటాను. ఆ కాటన్ చీర కట్టుకుంటే జీవహింస జరగడం లేదు. ఈ పట్టు చీర కట్టుకుంటే ఒక్క పట్టు చీర తయారవ్వడానికి 30,000 పట్టు పురుగులను బాయిలింగ్ వాటర్లో వేసి చంపేసి ఆ కకూన్స్ నుంచి మెషిన్ మీద పెట్టి ఆ దారాన్ని తీసి ఈ చీర వస్తుంది. వద్దు. కాటన్లోనే ఎంత ఎక్స్పెన్సివ్ కావాలన్నా గోల్డ్ జరీ ఉండేటువంటి కాటన్ చీరలే ఉన్నాయి. చూసావా? రిలీజియస్ గా పోయేసరికి మనుషులు ఎంత మారిపోతారో తెలిసిన. పట్టు చీర కట్టుకోవడం తప్పే లేదు. ఎక్కడ పెళ్ళైనా పేరెంట్ అయినా అందరూ పట్టు చీరలే కట్టుకుంటారు. నేను ఎన్నోసార్లు మెయిల్ కూడా పంపించాను టెంపుల్లో, వీలైతే కాటన్ పంపించండి. నీకు తెలిసిన ఒక అమ్మాయి నేను చెప్పిన మాట విని ఇప్పుడు కొత్తగా జూట్ ఫైబర్ తోటి సాఫ్ట్ శారీస్ చేస్తున్నారు. జూట్ ఫైబర్ తోటి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో తెలిసిన. మొన్న ఒక రోజు పంపించాను, గుర్తుందా? ఒక ఆరెంజ్ కలర్ శారీ మహాలక్ష్మి కట్టాము. అవును స్వామీజీ. ఎవరికైనా గుర్తుందా? ఎవరికైనా? అవును స్వామీజీ, ప్రతిరోజు పంపిస్తున్నారు. అందులో ఒకటి ఆరెంజ్ ఉంది, ఫుల్ ఆరెంజ్ కాదు, ఫుల్ ఆరెంజ్. ఒక లెస్ దాన్ 10 days. ఒక పని చేస్తాను. ఏ గ్రూప్ కు పంపించేది గుర్తుంది స్వామి, అన్ని గ్రూపుల్లో పెట్టారు, గుర్తుంది. ఐ నో రాధిక, జస్ట్ ఒక్కోసారి వీళ్ళకి మన హ్యూమన్ మెమరీ చాలా చిన్నది కదమ్మా. మీరందరూ స్మార్ట్ ఏమో, నేను కాదులే. నా కోసం అలా కాదు స్వామి, శరణాగతి గ్రూప్ కే పంపించండి స్వామి. వీళ్ళందరూ ఓకే, ఐ గాట్ ఇట్. చాంటింగ్ లో ఉన్నారనుకుంటాను వీళ్ళందరూ. నేను కపుల్ ఆఫ్ గ్రూప్స్ పంపిస్తానులే. అప్పుడు ఒక అమ్మాయి, నేను చెప్పేది ఇదే, కొంతమంది అంత సీరియస్ గా తీసుకుంటారు, కొంతమంది చాలా లైట్ గా తీసుకుంటారు, ఇంకొంతమంది వాళ్ళ ఇష్ట ప్రకారం తీసుకుంటారు. మనం ఏం వద్ద అనలేము. ఎందుకు చెప్పానంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉన్నది అనే దాన్ని బట్టి మనం ఉంటామమ్మా. సో మనం కనుక మన యొక్క ఆలోచన పద్ధతిని మనం కనుక మార్చుకున్నామనుకోండి, మన ఆలోచన పద్ధతి కనుక మార్చుకుంటే మన జీవితం ఎంతో మారిపోతుంది. అందుకే చెప్పింది క్వశ్చన్స్ అంటే మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడాను ఇది ధర్మమా అధర్మమా. చూడండి అమ్మా, నేను మెసేజ్ పంపించాను, వచ్చిందా మీకు? వచ్చింది స్వామీజీ. జస్ట్ నౌ పంపించాను. జస్ట్ కింద ఎక్కువేం పెట్టలేదు.
I just said this saree is made with very soft jute fiber. Okay. అవును స్వామీజీ. అందువల్ల మన యొక్క ఆలోచన పద్ధతి మారిందనుకోండి, అప్పుడు జీవహింస అనేది మనకు జరగదు. అప్పుడు మనం అంటారు, ఏమండి మీరు జీవహింస అంటున్నారే, మనం తినే వంకాయలు బెండకాయలు కూడా అప్పుడప్పుడు పురుగులు ఉంటాయి కదండి. కరెక్టేనమ్మా. అందుకని అవి మనకు తెలియకుండా జరిగినటువంటి తప్పులు. మనకు తెలియకుండా జరిగినటువంటి తప్పులకు భగవంతుని క్షమించమని వేడుకుంటే తప్పకుండా క్షమిస్తాడు. అదేవిధంగా ఒక శారీ విషయంలోనే కాదు, ప్రతి చిన్న విషయంలో కూడాను. ఇప్పుడు శారీ అంటే చెప్పాను, కాటన్ శారీస్ పంపించండి అని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఒక ఆమె పట్టించుకుంది, ఒక ఆమె జూట్ ఫైబర్తో పంపించింది, ఇంకొక ఆమె తప్పకుండానండి ఆండాళ్ళకు కావాలి తప్పకుండా పంపిస్తాను అని 34 చీరలు కాటన్వి పంపించింది. ఇట్ ఆల్ డిపెండ్స్. మన ఆలోచన విధానాన్ని బట్టి మనకు కర్మ ఇంకా పెరిగిపోతుందా తగ్గుతోందా అనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైనా నాన్ వెజ్ తింటున్నారనుకోండి, ఎన్నోసార్లు చెప్పాను, వాళ్ళందరూ అనేది ఏంటి, జంతువులను చంపితే కదండి పాపం. నేనేమన్నా చంపానా? మీరు సూపర్ మార్కెట్కి వెళ్తారు, కూరగాయల మార్కెట్కి వెళ్తారు, మీరు బెండకాయలు వంకాయలు గుమ్మడికాయ తెచ్చుకున్నారు, నేను పోయి ఫిష్ చికెన్ మేక మాంసం తెచ్చుకున్నాను, నేనేమన్నా చంపానా? మీరు వంకాయలు కొనుక్కున్నట్టు నేను కొనుక్కున్నాను, నాకేం పాపం వస్తుంది అంటాడు. దానికి స్క్రిప్చర్ ఏం చెప్తుంది తెలిసిన, ఎప్పుడైనా మనం నాన్ వెజ్ తినేటప్పుడు ఆ మేకను చంపు, ఆ చికెన్ చంపు అని పర్మిషన్ ఇచ్చిన వాడు, దాన్ని యాక్చువల్గా చంపిన వ్యక్తి, దాన్ని ప్రాఫిట్ కోసం అమ్మినటువంటి వ్యక్తి, దాన్ని డబ్బులు పెట్టి కొన్న వ్యక్తి, దాన్ని వండిన వ్యక్తి, దాన్ని తిన్న వ్యక్తి, ఈ 6గురికి ఆ పాపం చుట్టుకుంటుంది. మళ్ళీ వెంటనే మనకు థ్యాంక్ గాడ్ 6గురు ఉన్నారు కదా, అంటే నా షేర్ 1/6 అంటే 16.3%. నో 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 నో, మన షేర్ 1/6 కాదు, 16% కాదు. ఈ 6గురికి 100% ఆ పాపం చుట్టుకుంటుంది. బికాజ్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వలీ కల్పబుల్. ఫస్ట్ చివరి దాకా వస్తే, తినేవాడు లేకపోతే ఎవడు వండడు, వండేవాడు లేకపోతే ఎవరు కొనడు, కొనేవాడు లేకపోతే ఎవరు అమ్మడు, అమ్మేవాడు లేకపోతే ఎవరు చంపడు, పర్మిషన్ ఇచ్చేవాడు లేకపోతే ఎవరు చంపరు. సో ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. సేమ్ థింగ్, మీరు ఈ లాజిక్ను ఎంతవరకైనా తీసుకెళ్ళొచ్చు. మరి లైఫ్ మిజరబుల్ అయిపోతుందండి. ఇప్పుడు పెద్ద మిజరబుల్ కాక ఏమవుతుంది, పెద్ద హ్యాపీగా ఉన్నామా చెప్పండి? సంవత్సరంగా చూస్తున్నారు, అంతా లాక్డౌన్లో ఉన్నారు, ఏదో 2 నెలలు కాస్త ఫ్రీగా ఉన్నారు అనుకుంటే మళ్ళీ మొదలైంది. మనం వేసుకునేటువంటి క్యాలిక్యులేషన్స్ ఒక రకంగా ఉంటే, భగవంతుడి క్యాలిక్యులేషన్స్ ఇంకో రకంగా ఉంటాయి. అలాగే అందరూ కూడా చాలా కామన్, చెప్పులు వేసుకుంటారు, అందరికీ షూస్ కావాలి, వేసుకుంటున్నారు. అందుట్లో కూడా చూడండి, లెదర్ షూస్ వాడతారు కొందరు, కొంతమంది లెదర్ సబ్స్టిట్యూట్స్ ఎన్నో ఉన్నాయి. దే ఆల్మోస్ట్ లుక్ లైక్ లెదర్ బట్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ లెదర్, సింథటిక్ చాలా ఉన్నాయి. ఆ విధంగా మనం చేసే ప్రతి పనిలో కూడాను మన జీవితాన్ని మంచి మార్గంలో పెట్టుకోవచ్చు. భోజనం చేయక తప్పదు, అందరూ తింటారు. ఆఫీస్లో ఉన్నారు, ప్రతిరోజు లంచ్ తీసుకెళ్ళడం కుదరలేదు, ఒకరోజు వెళ్ళండి, తప్పులేదు, క్యాఫ్టీరియాకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏవేవో వండారు, ఆ వండిన వాడు స్నానం చేశాడో లేదో తెలియదు. ఆ కిచెన్లో మీరు పోయి చూస్తే నాన్ వెజ్ వండే గరిటెలు వెజ్లో పెడతాడు, వెజ్లో గరిటెలు దాంట్లో పెడతాడు, వాళ్ళ సపరేట్ గరిటెలు అన్ని అంత ఇదిగా చేస్తున్నారు. దీంట్లో దాంట్లో దీంట్లో నాన్ వెజ్ తాకాను అని చెప్పేసి చేయకడుక్కుంటున్నాడు. సింపుల్, పిజ్జా ఆర్డర్ చేశారు. ఆ పిజ్జా ఆర్డర్ చేసిన వాడు వరుసగా 4-5 ప్యాన్లు ఉన్నాయి కదా, ఒక దాంట్లో వాడు బీఫ్ వేస్ట్ చేశాడు, ఇంకో దాంట్లో ఇంకో మీట్ వేశాడు, ఇంకో దాంట్లో ఇంకోటి వేశాడు. మీరు ఆర్డర్ చేసింది వెజిటేరియన్ని, కానీ అదే
ఒక రౌండ్ కత్తిలాగా ఉంటుంది, రోలింగ్ కటింగ్ ఉంటుంది కదా, పిజ్జా కట్ చేసే కత్తులు చూశారు కదమ్మా, అలా ఆ! రోల్ చేసి కట్ చూసాం. చేస్తుంది. అది వాడు అంతకు ముందు ఆ బీఫ్ ముక్కలు వేసినట్టు దాన్ని కట్ చేశాడు, దాంతోటే మీ పిజ్జా కట్ చేశాడు, చీజ్ పిజ్జా. మరి మనం ఎందుకు తింటున్నాం? పిజ్జా తినవద్దు అని నేను చెప్పలేదు. అందరికీ ఇంట్లో స్టవ్లు ఉన్నాయి, అవన్ ఉంది కదా, వెళ్ళండి ఆ పిజ్జా క్రస్ట్ కొనుక్కొచ్చుకోండి, టొమాటో సాస్ తెచ్చుకోండి, షెడెడ్ చీజ్ తెచ్చుకోండి, లక్షణంగా వేయండి, దాని మీద లక్షణంగా పైనాపిల్స్ వేయండి, ఆలివ్స్ వేయండి, చేసుకుని తినండి. ఎవరొద్దున్నారు? కృష్ణార్పణమైన కృష్ణుడికి పెట్టి తినండి. అందులో నిషిద్ధమైన పదార్థం ఏం లేదు. మనం చేసే స్వామీజీ చెప్పండి. మనం చేసే ప్రతి పనిలో కూడా మన జీవితాన్ని సన్మార్గంలో పెట్టుకుంటున్నామా, లేదు ఇంకా కర్మ పెంచుకునే మార్గంలో పెట్టుకుంటున్నామా అనేది మీ చేతిలో ఉంది. చిన్న పిల్లలకు పిజ్జా ఇష్టం. ఉం? ఒక చిన్న 4 ఏళ్ల పిల్ల ఉంది, ఆ పిల్ల స్కూల్కి వాళ్ళమ్మ లంచ్ పంపిస్తుంది, ఏనాడు తినదు. ఏమంటే ఇంట్లో అమ్మ అతి గారాబం, కూర్చోబెట్టి కలిపి ఎత్తుకొని నోట్లో పెట్టి ముద్దలు పెట్టి, ఆ పిల్లకు తనంతట తను ఓపెన్ చేసి స్పూన్ తీసుకొని తినడం తెలియనే తెలియదు. పంపించిన లంచ్ బాక్స్ అంతా వెనక్కి అలాగే తీసుకొస్తుంది. మళ్ళీ తల్లి బాధపడుతుంది. కానీ ఆ పిల్లకు పిజ్జా ఇష్టం. ఒక్కొక్క రోజు వాళ్ళమ్మ పిజ్జా చేసిస్తుంది. ఆ రోజు మటుకు హ్యాపీగా పిజ్జా తినేస్తుంది ఆ పిల్ల, స్కూల్లో కూడా. ఎస్, పిల్లలకు పిజ్జా ఇష్టం. దానికని షాప్లో కొనాల్సిన అవసరం లేదు కదా. క్రస్ట్ ఏమీ లేదు, ఆ గోధుమ పిండి మైదా పిండి కలిపి ఒక డౌ లాగా చేస్తారు, ఫ్లాటన్ చేసి అమ్ముతారు, ఫ్రీజ్ చేసి. తీసుకురండి, టొమాటో సాస్ తెచ్చుకోవచ్చు. ఆ టొమాటో సాస్ కొనేటప్పుడు ఇందులో ఆనియన్ గార్లిక్ లేదు కదా అని చూడండి, ఇంగ్రీడియంట్స్ రాస్తున్నారు కదా. షెడెడ్ చీజ్ ఉంటుంది, తెచ్చుకోండి. ఆలివ్స్ ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి కదా. పైనాపిల్ ఉంటుంది, దండిగా స్ప్రింకిల్ చేయండి. ఒక్క సెకండ్ ఆ కృష్ణుడి ముందు పెట్టి కృష్ణార్పణం చెప్పండి, మీ బిడ్డకి ఇవ్వండి. ఎవరొద్దన్నారు? అందువల్ల మనం చేసే ప్రతి పనిలో కూడాను అదే కృష్ణుడు చెప్తాడు. ఎవరన్నా చెప్పండి అమ్మ శ్లోకాలు. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఎగ్జాక్ట్లీ అమ్మ, మనకుండేటువంటి కోర్కెలు ధర్మానికి విరుద్ధం కానంత వరకు అటువంటి కోర్కెలను అనుభవించడం తప్పే లేదు అని కృష్ణుడు చెప్తున్నాడమ్మా. మనకుండేటువంటి కోరికలు, ఆకలి అవుతోంది కృష్ణ, వెళ్ళు అన్నం తిను, అది శాకాహారంగా తిను, గుడ్. అది భగవంతుడికి నివేదన చేయడానికి యోగ్యమైన పదార్థాలే తిను. పూజ చేయడానికి కుదరలేదు కృష్ణ, ప్యాంటు షర్ట్ వేసుకున్నాను, షూ ఉంది, ఆఫీస్లో ఉన్నాను, నో ప్రాబ్లం, ఒక్క సెకండ్ కృష్ణార్పణం అని చెప్పి తిను. ఆయనకు ఎంత దయ తెలుస్తున్నా మన మీద. మన జీవితాన్ని ప్రతి క్షణము బాగు చేయాలని చిన్న బిడ్డ నడవలేకపోతే 1 year బిడ్డను తల్లి తండ్రి చెయ్యి పట్టుకొని నడిపించినట్లుగా ఆయన మనవలను నడిపిస్తాడు. దానికి 3 విషయాలు ముఖ్యంగా కావాలి. నెంబర్ 1, భగవంతుడి మీద నమ్మకం కావాలి. ఆ కృష్ణుడి మీద మనకు అపారమైన నమ్మకం కావాలి, మహావిశ్వాసం కావాలి. 2, ఆయన్నే నమ్ముకున్న భాగవతుల మీద మహావిశ్వాసం కావాలి. మనకు ఆ వైకుంఠానికి పోవడానికి ఆ సమాశ్రయం చేసిన ఆచార్యుల వారి మీద అంత నమ్మకం కలగాలి. ఈ 3 ఉన్నప్పుడు మన జీవితాలు చక్కగా బాగుపడతాయి. దాన్నే పారతంత్ర్యం అంటారు. పారతంత్ర్యం. నా ఇష్ట ప్రకారం చేస్తాను, స్వాతంత్ర్యం. స్వాతంత్ర్యం ఉన్నంత వరకు మనం దేవుడికి దూరం అయిపోతాం. స్వామిని అనుసరించి ఉంటే దాన్ని పారతంత్ర్యం అంటారు. పారతంత్ర్యం పెరిగే కొద్దీ మనం లిబరేట్ అవుతాం. రీనా, చూసావా, నువ్వు ఒక చిన్న క్వశ్చన్ అడుగుంటే సరిపోయేది కదా, ఇప్పుడు ఇంత ఇంట్రడక్షన్ కావాల్సి వచ్చింది, అవునా? ఏం లేదు స్వామీజీ, చెప్పండి, చెప్తూ ఉంటే వింటున్నాం కదా స్వామీజీ, ఇవి కూడా తెలుసుకుంటున్నాం. శారద ఏదో అడగాలనుకుంది, శారద చెప్పమ్మా.
శారదా యు అంటున్నాను. వాంట్ టు సే సంథింగ్. స్వామీజీ వినిపిస్తుందా? చెప్పు. నేను చిన్నప్పటి నుంచి వెజిటేరియన్. అయితే కొంతమంది ఫ్రెండ్స్ నన్ను అంటారు, మరి నువ్వు ప్లాంట్స్ కూడా ఎందుకు తింటావు, స్పినాచ్ కూడా ఎందుకు తింటావు, అది కూడా ఒక ముక్కని చంపుతున్నావు కదా అని అంటారు. అప్పుడు నేనేం వాళ్ళకి సమాధానం ఇవ్వలేకపోతాను. ఒక్క నిమిషం ఉండు. దీనికి నేను సమాధానం 100 సార్లు చెప్పాను. నువ్వు కొత్త, నీకు తెలియదు. రేవతి నువ్వు చెప్తావా నేను చెప్పనా? రేవతి, స్వామి నారాయణ స్వామి ఆ పిల్లల సమాధానం నువ్వు చెప్తావా నేను చెప్పనా? ఏం అడిగింది స్వామి? ప్లాంట్స్ ని చంపకూడదు. మరి వినలేదా నువ్వు? అదే స్వామి. వాళ్ళు నాన్ వెజ్ తింటే తప్పన్నావు కదా, నువ్వు మరి స్పినాచ్ తింటున్నావు, బెండకాయలు తింటావు, తప్పలేదా? అవి కూడా ప్లాంట్స్ అహింస సంసా దృష్టికి తపోదానమేషేష భవంతి భూతాన మతయవ పృథవిదా. అది అహింస, జంతువులను చంపకూడదు అనే దాని గురించి. ప్లాంట్ అని తిన్న ప్లాంట్ ఏంటి? ఓకే కవిత, నీకు గుర్తుందా? పత్రం పుష్పం ఫలంతో స్వామీజీ. పత్రం పుష్పం ఫలంతో యమే భక్త ప్రయచ్చతి తద భక్తి హస్తం హస్నామి ప్రయత్నాత్మన. అది ఒక రకంగా సమాధానం. పత్రం పుష్పం భగవంతుడే అడిగాడు, నాకు ఆకులైనా పెట్టు, తులసి దళమైనా పెట్టు, ఒక పువ్వైనా పెట్టు, ఒక పండైనా పెట్టు. అంటే పండు ఆకులు కొయ్యొచ్చు, పెట్టొచ్చు అనే కదా. అయితే మరి కోస్తే తప్పులేదా, వాటికి పాపమేదా? దానికి నువ్వు వంట చేసిన వెంటనే అన్నం వండానండి అంటావు. అదే భగవంతుడికి నివేదన చేసిన తర్వాత ప్రసాదం తినండి అంటావు. మరి అన్నం ప్రసాదం ఎలా అయింది? మనం ఎప్పుడైతే ఆ వండిన అన్నం, కూర, అది స్పినాచ్, వంకాయలో, బెండకాయలో, గుమ్మడికాయో, ఆ కృష్ణుడికి నివేదన చేస్తున్నప్పుడు మనం ఆ చెట్టుకు వంకాయ బెండకాయ కోసిన ఆ చెట్టుకు నొప్పి కలిగిస్తున్నాం. స్పినాచ్ కోస్తే చెట్టుకు నొప్పి కలిగిస్తున్నాం. అది కూడా పాపమే. ఆ భగవంతుడికి నివేదన చేస్తున్నప్పుడు ఆ భగవంతుడు ఆ అన్నం, ఆ కూరలు తయారు చేయడానికి జరిగినటువంటి ఈ పాపాలను ఆయన వైపౌట్ చేసి మనకిస్తున్నారు. సో వండిన అన్నం మైనస్ ది పాపం ఆఫ్ హర్టింగ్ ద ప్లాంట్ ఈజ్ ప్రసాదం. అన్నాభవంతి భూతాన్ని పర్జన్యాతన సంభవ స్వామి. అందుకనే భగవంతుడు అన్నం తినక తప్పదు అని చెప్పాడు. కానీ ఆ అన్నాన్ని యజ్ఞశిష్టాశన సంతో ముచ్యంతే సర్వకల్పిషై, అది భగవంతుడికి నివేదన చేసి తిన్నందువల్ల నీకు పాపం రాదు. భగవంతుడికి నివేదన చేయకుండా కనుక తిన్నావంటే అది మనకు పాపమే. మరి వాళ్ళు అంటారు, అయితే నువ్వు వంకాయలు బెండకాయలు కృష్ణుడికి పెడితే నువ్వు చెట్టును హర్ట్ చేసిన పాపం నీకు లేదు కదా, నేను కూడా నా చికెన్ కూడా దేవుడికి పెట్టి తినొచ్చా? నువ్వు పెడతావు కానీ ఆయన తినాలి కదా. ఆయన తినను అన్నాడు. ఎందుకంటే ఆయన మాటి మాటికి అహింస సమతా దృష్టి, అహింస అహింస అని చెప్పాడు. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడికి నివేదన పెట్టకుండా తింటే వంకాయ కూర తిన్నా పాపమే, బెండకాయ కూర తిన్నా పాపమే. అయితే ఆ పాపం యొక్క ప్రపోర్షన్ తక్కువ. ఇద్దరు మనుషులు షాప్కి వెళ్ళారు. ఒక వ్యక్తి $50 వాచే దొంగతనం చేశాడు, ఇంకొక వ్యక్తి $50,000 డైమండ్ నెక్లెస్ దొంగతనం చేశాడు. రెండూ దొంగతనాలే. జడ్జి దగ్గరికి పోయినప్పుడు వాళ్ళకి ఏం చెప్పారు? పట్టుబడ్డారు. జడ్జి దగ్గరికి పోతే పిచ్చి వెధవ, ఫస్ట్ టైం దొంగతనం, అది $50 వాచ్, బట్ స్టిల్ దొంగతనమే, 2 నెలలు సింపుల్ ఇంప్రిజన్మెంట్ అన్నాడు. రెండో వాడికి ఓహో ఫస్ట్ టైమే $50,000 డైమండ్ నెక్లెసా, నీకు 4 years ఇంప్రిజన్మెంట్ అన్నాడు. అదేవిధంగా జీవహింస చేసినందువల్ల 4 years ఇంప్రిజన్మెంట్ పడితే దేవుడికి పెట్టకుండా వంకాయలు బెండకాయలు తినగా 2 నెలలే శిక్ష పడుతుంది. అయితే ఆ దేవుడికి కనుక నువ్వు నివేదన చేసావంటే ఆ కృష్ణుడికి, అప్పుడు ఆ వంకాయలు బెండకాయలు కోసినప్పుడు ఆ చెట్టుకు నువ్వు కలిగించిన నొప్పిని ఆయన తొలగించి ఆ పాపం నీకు రాకుండా చేస్తాడు. అందువల్లనే అది ప్రసాదం అంటారు. అర్థమైందటమ్మా? చెప్తాను స్వామీజీ. నాకు అదే అనిపించింది. ఇప్పుడు మనము మనము ఏం తినలేము కదా ఈ ప్రపంచంలో. అంటే ఇంకా మిగతా రైస్ కానీ అసలు ఏవైనా తినలేము కదా వాళ్ళు అట్లా ప్రశ్నిస్తే.
వాళ్ళు చెప్పేది ప్రశ్నించే తినవద్దు అని కాదు. నువ్వు వంకాయలు తింటే తప్పు లేదు కదా, నేను చికెన్ తింటే తప్పే. నువ్వు చెట్టుకు పెయిన్ కలిగిస్తున్నావు, నేను మేకకు పెయిన్ కలిగిస్తున్నాను అని అది వాళ్ళ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. అప్పుడు మనం దానికి చెప్పాల్సింది, నువ్వు చెప్పింది కరెక్ట్, మేము వంకాయలు స్పినాచ్ తినవి చెట్టుకు కూడా పెయిన్ కలిగిస్తున్నాము, కానీ అవి పర్మిటెడ్ థింగ్స్ దట్ వి కెన్ ఆఫర్ టు కృష్ణ. అవి భగవంతుడికి నివేదన చేయడానికి యోగ్యమైనటువంటివి. కాబట్టి వాటిని నివేదన చేసినప్పుడు ఆ చెట్టుకు మనం కలిగించిన నొప్పి అనే పాపాన్ని ఆ భగవంతుడు వైప్ అవుట్ చేసి అన్నం మైనస్ ద పాపం ఆఫ్ హర్టింగ్ ద ప్లాంట్ అది ప్రసాదమైంది అని చెప్పాలి. సరే చికెన్ స్వామి. చేస్తానంటే నువ్వు ఆఫర్ చేసిన ఆయనకు అహింసే కావాలి. నాకు తెలిసి ఎవరు మన హిందూ ధర్మంలో చికెన్ ఎవరు పెట్టరు అనుకుంటా. అంటే ఎంత నాన్ వెజిటేరియన్స్ అయినా గాని. ఎవరు చెప్పారు? క్షుద్ర దేవతలకు అందరూ పెడతారు. అంకమ్మకు, పిడిలేలకు, పోతురాజులకు, కలుగోలమ్మకు, చెంగాళమ్మకు. నువ్వు గనక కావలి దగ్గరికి పోయినావంటే కలుగోలమ్మ గుడిలో మై గాడ్ వందల కొలది మేకలను, దున్నపోతులను ఎంత బలిస్తారు, ఎంత దారుణంగా చేస్తారంటే బలిచ్చేటువంటి దగ్గర నుంచి అమ్మవారి దగ్గర దగ్గర ఒక 50 feet ఉంటే ఇక్కడ జంతువులను చంపితే ఆ నెత్తురు వరుసగా ఆ బలి పీఠం దగ్గర నుంచి అమ్మవారి కాళ్ళ దాకా పోయేంత వరకు జంతువులను చంపుతూనే ఉంటారు. అంత దారుణంగా చేస్తారు. ఎందుకు? అమ్మవారి పేరు చెప్పి తర్వాత వండుకొని తిన్నాను. అవును స్వామిజీ, అది కరెక్ట్ కాదు. ఇంకోటి స్వామీజీ, ఇప్పుడు మనకి భగవంతుడు ఈ జన్మలో చేసిన పాపంకి ఇప్పుడే శిక్ష అనుభవిస్తే అసలు భయపడి ఇంకెవరు పాపాలు చేయరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆవులను తింటారు. మరి వాళ్ళకి ఈ జన్మలోనే దేవుడు చూపిస్తే వేరే వాళ్ళు కూడా మారుతారు. అంటే ఈ జన్మలో చేసిన పాపం మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఎందుకు? ఈ జన్మలోనే చూపించాలి. చెప్పాను నీకు, నువ్వు గనక మనం చేసిన కర్మలకు ఫలితాలు భగవంతుడే చెప్పాడు భగవద్గీతలో, అనిష్టమిష్టం ఇష్టంచ త్రివిధం కర్మణ ఫలమని. మనం చేసే ప్రతి కర్మకు కొంత ఫలితం ఉంటుంది. అయితే నువ్వు బెండకాయ విత్తనం కనుక వేసావంటే అది 10 రోజుల్లోనే మొక్క వస్తుంది, నెల రోజుల్లోనే బెండకాయలు వస్తాయి, కానీ 3 నెలలకు ఆ చెట్టు చచ్చి కూడా పోతుంది. అదే నువ్వు మామిడికాయ విత్తనం వేస్తే మొక్క రావడానికి 6 నెలలు పడుతుంది, మొక్క వచ్చిన తర్వాత 10 ఏళ్ళు పడుతుంది కాపు రావడానికి. ఒక్కసారి కాపు కాస్తే 100 ఏళ్ళు ఉంటుంది ఆ చెట్టు. మరి బెండ చెట్టు ఎందుకు 3 నెలల్లోనే పోతుంది? అదే విధంగా మనం చేసిన కర్మలకు కొన్ని ఫలితాలు ఈ జన్మలోనే అనుభవిస్తాము, కొన్ని ఫలితాలు చనిపోయిన తర్వాత నరకంలో అనుభవిస్తాము, కొన్ని కర్మలకు ఫలితాలను జన్మ జన్మలకు అనుభవిస్తాము. అది నిర్ణయించేది భగవంతుడు. అందువల్ల ఇప్పుడే శిక్ష వేయొచ్చు కదా, వేస్తున్నాడు, కానీ మనం పట్టించుకోవడం లేదు. వేస్తున్నాడు. ఎంతమందికి చిన్న వయసులో తల్లిదండ్రులు పోతారు, ఎంతమందికి చిన్న వయసులో భర్త పోతాడు, భార్య పోతుంది, ఎంతమందికి చిన్న వయసులోనే బిడ్డలు చనిపోతున్నారు, ఎంతమందికి చిన్న వయసులోనే నీకు తెలియదు. ఎంతమందికి కమిన్ అర్థం కాదు, నాకు తెలియదు, నువ్వు వేసినవి. ఐ డిడ్ంట్ ఈవెన్ టచ్ ఇట్. దానికి క్యాప్ ఉందా? ఇక్కడ పెట్టావు చూసుకో. ఓకే, సో మనకు తెలియకుండానే మనకు ఎంతో కర్మలు జరుగుతున్నాయి, ఫలితాలు జరుగుతున్నాయి, కానీ మనం పట్టించుకోవడం లేదు, ఆలోచించడం లేదు. మనకు రోగాలు వస్తున్నాయి. భగవంతుడు క్లియర్గా చెప్పాడు స్క్రిప్చర్లో, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధిత. పూర్వజన్మలో మనం చేసుకున్న పాపాలు ఈ జన్మలో మనకు రోగాల్లాగా వచ్చి మనల్ని పీడిస్తున్నాయి అని. మరి ఎంతమందికి క్యాన్సర్ వస్తుంది, ఎంతమందికి హార్ట్ అటాక్లు, ఎంతమందికి బ్లడ్ ప్రెషర్లు, ఎంతమందికి కరోనాలు, ఎన్నెన్ని వస్తున్నాయి. మనం ఏమన్నా వీఆర్ నాట్ పుట్టింగ్ 2 and 2 టుగెదర్. భగవంతుడు మనకు ప్రతి నిమిషం గుర్తు చేస్తున్నాడు, అయినా కానీ మనకు బుద్ధి రావడం లేదు. మీరేమనుకోవద్దు, ఇప్పుడు 7 సంవత్సరాలుగానే సన్యాసం తీసుకున్నాను. దీనికి ముందు అమెరికాలో 32 సంవత్సరాల పాటు రేడియేషన్ ఆంకాలజీలో పనిచేశాను. రేడియేషన్ ఆంకాలజీ అంటే క్యాన్సర్ పేషెంట్కు రేడియేషన్తో ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి
టెక్నికల్ డివిజన్కు హెడ్గా పనిచేశాను. టాప్ టు బాటమ్ బ్రెయిన్ దగ్గర నుంచి టోస్ వరకు క్యాన్సర్ రానటువంటి పార్టే లేదమ్మా. బ్రెయిన్ చూస్తే అకోస్టిక్ న్యూరోమాస్ వస్తాయి, మెనింజియోమాస్ వస్తాయి, గ్లియోబ్లాస్టోమాస్ వస్తాయి, ట్రైజెమినల్ న్యూరాలజియాలు వస్తాయి. కళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది. ఇంకా టొబాకో నవిలే వాళ్లకు నోట్లో ఓరల్ క్యాన్సర్ విపరీతంగా వస్తుంది. స్మోక్ చేసే వాళ్లకు లేకపోతే డ్రింక్ చేసే వాళ్లకు లారింజియల్ క్యాన్సర్ విపరీతంగా వస్తుంది. స్మోక్ చేసే వాళ్లకు లంగ్స్ లో వస్తుంది. లిక్కర్ తాగే వాళ్లకు లివర్లో వస్తుంది, కిడ్నీస్ వస్తాయి. ఆడవాళ్లకు హైజీన్ లేదు, ఎండోమెట్రియల్ సెర్వికల్ క్యాన్సర్స్ వస్తాయి. మగవాళ్లకు ఇష్టం వచ్చినట్లు సెన్స్ గ్రాటిఫికేషన్ ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుంది. బోన్స్ ఆస్టియోసర్కోమాస్, కింద నుంచి పైదాకా ఎక్కడ బోన్ ఉన్నా కానీ ఆస్టియోసర్కోమా రావచ్చు. సాఫ్ట్ టిష్యూ సర్కోమాలు వస్తాయి. ఇవేవి లేవు. మనకు కింద నుంచి పైదాకా లింఫ్ నోడ్స్ ఉంటాయి, లింఫాడెనోపతి వస్తుంది. ఇంకా ఏం లేదు. ఉన్న పిచ్చి సరిపోదని అమెరికాలో కొత్త పిచ్చి, ఉన్న పిచ్చి అంతా సరిపోదని అమెరికాలో కొత్త పిచ్చి. టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ కదా, లెస్బియన్స్, హోమోసెక్షువాలిటీ. ఏమవుతుంది? ఎయిడ్స్ వస్తుంది. దానికి సంబంధించిన క్యాన్సర్ కూడా ఉంది, కపోసి సర్కోమా అని. స్కిన్ మీద అంతా స్పాట్స్ గా వస్తుంటుంది. వాళ్ళకి ఎయిడ్స్ ఉందని ఎలా తెలుస్తుంది? వాళ్ళకి కపోసి సర్కోమా కనుక వచ్చిందంటే వాళ్ళ స్కిన్ చూస్తేనే తెలుస్తుంది ఈ మనిషికి ఎయిడ్స్ ఉంది. లేదా? పోయిందా? సరే, దానికి ఒక చిన్న లాక్ చూడైతే శ్రీనివాస్, లాక్ చూస్తే 2 కీస్ చూడు దానికి, లేకపోతే అంగట్లో ఒక చిన్న లాక్ కొనుక్కోండి. అంటే ఒకటి నరసింహకి ఇవ్వాలి కదా మనం పోయేటప్పుడు. మనం వచ్చేసరికి లేట్ అయితే అక్కడ ఉండడు కదా, మళ్ళీ నా దగ్గర ఒకటి కావాలి. వాడు కొత్తదానికి 2 ఇస్తాడు కదా. సో ఆ విధంగా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధిత. ఎందుకు చెప్పాను ఇవన్నీ? నాకు క్యాన్సర్ గురించి తెలుసు మీకు ముందు గొప్ప చెప్పుకోవడానికి కాదు. కనీసం ఈ పేర్లున్నా వింటున్నారు కదా, విని ఉంటారు కదా. మేబీ కొన్నిసార్లు టూ టెక్నికల్ గా ఉన్నాయేమో. మరి ఇవన్నీ ఏమవుతాయమ్మా? మనం చేసుకున్న కర్మ వల్లే వస్తున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు? స్మోక్ చేసిన ప్రతి ఒక్కళ్లకు లంగ్ క్యాన్సర్ వస్తుంది అని చెప్పలేదు, కానీ లంగ్ క్యాన్సర్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదర్ ఫస్ట్ హ్యాండ్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోక్ ఎక్స్పోజ్ అయ్యారు. ఇది కూడా అంతే. ఎవరి పాపం ఎప్పుడు పండితే అప్పుడు క్యాన్సర్ లాగా వస్తుంది. హార్ట్ అటాక్లు వస్తున్నాయి, ఎన్నెన్నో వస్తున్నాయి. అందువల్ల మనకు భగవంతుడు శిక్ష వేయడం లేదు అనుకోవద్దు, వేస్తున్నాడు, కానీ మనం దాన్ని గుర్తించడం లేదు. అర్థమైందటమ్మా? అర్థమైంది స్వామీజీ. మరి కొన్ని సార్లు మనకి తెలియకుండా ఏమన్నా తప్పులు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తము అంటే ఎలా? అంటే మన వల్ల క్షమించమని అడగడమే. మీకు ఎన్నోసార్లు చెప్పాను. బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు కారు రివర్స్ చేస్తున్నారు, ఎంత మీకు రియర్ వ్యూ మిర్రర్ ఉన్నా, ఎంత మీకు కంప్యూటర్ ఫ్రంట్ స్క్రీన్ లో కనిపిస్తున్నా, సడన్ గా ఒక స్క్విరల్ వచ్చింది, మీ టైర్ కింద పడింది, చచ్చిపోయింది, మీకు తెలియ కూడా తెలియదు. ఈవినింగ్ వచ్చి పార్క్ చేసినప్పుడు చూస్తే మీ పార్కింగ్ లాట్ లో టైర్ కింద పడి చచ్చిపోయినట్టు ఒక స్క్విరల్ కనిపించింది. అది మీ తప్పు కాదు, అన్ఇంటెన్షనల్ గా జరిగింది. వచ్చి స్నానం చేసి ఆ కృష్ణుడి దగ్గర కూర్చొని, కృష్ణ క్షమించ కృష్ణ, ఆ స్క్విరల్ని చంపాల్సిన ఉద్దేశం నాకు లేదు, అయినా కానీ టైర్ కింద పడి చచ్చిపోయింది, క్షమించ కృష్ణ. అన్ఇంటెన్షనల్ మిస్టేక్స్ తప్పకుండా క్షమిస్తాడు. అలా కాకుండా ఒక స్నేక్, ఒక పాము మీ ఇంట్లోకి వచ్చింది, మిమ్మల్ని కరవడానికి వచ్చింది, మీరు కర్ర తీసుకొని దాన్ని కొట్టి చంపినా మీకు పాపం రాదు. అయితే కృష్ణుని క్షమాపణ వేడుకోవాలి, కృష్ణ ఆత్మరక్షణార్థం దాన్ని చంపాల్సి వచ్చింది, క్షమించమంటే క్షమిస్తాడు. అలా కాదు, ఎక్కడో 100 feet దూరంలో ఎక్కడో బుషెస్ లో పాము పోతోంది, దాన్ని మీరు వెళ్ళి తరిమి కొట్టి చంపారు, అది పాపం. సో భగవంతుడిని క్షమించు అని అడిగితే చాలు, ఆయన నిర్ణయిస్తాడు, మనం నిర్ణయించకూడదు. ఇది వీడు ఇంటెన్షనల్ గా చేశారా, అన్ఇంటెన్షనల్ గా చేశారా,
చేసిన దానికి రిపెంట్ అయ్యాడా? తప్పకుండా క్షమిస్తాడు. ఇంటెన్షనల్ గా చేశావు, నో వే, శిక్ష విధిస్తాడు. అర్థమైందటమ్మా అన్ఇంటెన్షనల్ పాపాల గురించి? అర్థమైంది స్వామీజీ, థ్యాంక్ యూ. అనురాధ చెప్పమ్మా. అదే స్వామీజీ చెప్తానన్నారు కదా, ఆండాల్ ఈ నెక్స్ట్ వర్సెస్ చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు. ఏంటమ్మా ఆండాళ్ళకి నెక్స్ట్ బర్త్? నెక్స్ట్ ది అవి అవి చదువుతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పారు కదా. ఈరోజు సెకండ్ పాస్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది, అబ్బా ఈ క్యాన్సర్ గురించి విని విని కష్టంగా ఉంది, వద్దు ఆండాళ్ళ గురించి చెప్పమంటావా? అంటే కాదు సార్, టాపిక్ మళ్ళీ అంటే అది కవర్ చేయాలి, అది ఇంపార్టెంటే కదా. ఈ లోపల వీళ్ళు కనీసం కొంచెమన్నా మారతారేమో అని చెప్తాను. అండాళ్ళ గురించి తప్పకుండా చెప్తాను. ఈ రోజు పొద్దున మీరు కనుక జాయిన్ అయి ఉంటే మీకు చూపించుంటాం. వాళ్ళు పాపం ఎంత కష్టపడి చేశారో తెలుసిన పాపం. నిన్న మార్నింగ్ 8 o'clock వచ్చారు ఇద్దరు వాలంటీర్స్. నిన్న నైట్ 12 అయింది వాళ్ళకి పూర్తి చేసేసరికి. నిన్నటి గార్లెండ్లు, ఈ రోజు గార్లెండ్, రేపు పొద్దుటి గార్లెండ్ చేసేసరికి. అఫ్ కోర్స్ మధ్యలో ఎవరో ఇంకిద్దరు వచ్చి కాసేపు హెల్ప్ చేస్తారు, ఒక 1 hour 2 hours 3 hours అలాగా. కానీ ఇద్దరు అలా కూర్చొని చేశారు. మార్నింగ్ 8 నుంచి నైట్ 12 వరకు 16 hours కూర్చొని చేశారు. అందుకే ఆ దండలు అంత పర్ఫెక్ట్ గా వచ్చాయి. ఆ పూలు సెలెక్షన్, దానికి సిమెట్రీ, ఆ స్టెమ్ ఎంత లెంగ్త్ ఉండాలి, అవన్నీ ఎలా రౌండ్ గా గుచ్చాలి, డైరెక్షన్స్ మార్చి మార్చి చేయాలి. ప్రతి దాంట్లో కూడాను అదే భగవంతుడు చెప్తాడు, యో వై శ్రద్ధ సయేవ సహ. నీ శ్రద్ధ ఎంత ఉందో అదే నీ యొక్క గుణం, సత్వగుణమో రజోగుణమో తమో గుణమో అని చెప్తాడు. ఆ లోటస్ దండలు కూడా మీరు అనుకుంటారు లోటసే కదా టక్కని ఇలా గుచ్చేయచ్చు, ఏమీ లేదు. ముందు ఆ బడ్ తీసుకోవాలి, ఆ స్టెమ్ కట్ చేయాలి, అవుట్ సైడ్ ఉండే పెటల్స్ వాడిపోయి ఉంటాయి, అవి పీకేయాలి. సెకండ్ లేయర్ ఆఫ్ పెటల్స్ గ్రీనిష్ గా ఉంటాయి, వాటిని హాఫ్ కు ఫోల్డ్ చేసి ఇన్సైడ్ కు ఫోల్డ్ చేయాలి. తర్వాత పింక్ కలర్ పెటల్స్ ఉంటాయి, వాటిని కొంచెంగా ఓపెన్ చేయాలి. ఆ తర్వాత వాటిని ఒక పెద్ద టబ్ లో నీళ్లు పెట్టి నానబెట్టాలి. అప్పటిగా నా నీళ్లు పీల్చుకొని కొంచెం బ్లూమ్ అవుతాయి. అది అయిన తర్వాత వాటిని అన్నిటిని సైజు ప్రకారం పెట్టుకోవాలి. పెద్దవిగా ఉన్నవి మొదట్లో, సైజు తగ్గే కొద్దీ వచ్చేటువంటి చివరిలో పెట్టుకోవాలి. అంత పెద్ద సూది పెట్టి గుచ్చుతుంటే వేళ్ళు పోతాయి, గుచ్చి 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 దాని మళ్ళీ పీకాలి కదా. కష్టంగా ఉంటుంది స్వామి, లోపలికి వెళ్ళనే వెళ్ళదు. అంత చేస్తే చివరకు 16 hours పట్టింది. అందువల్ల ప్రతి పనిలో కూడా మనము భగవంతుడి మీద మనకు ఎంత శ్రద్ధ ఉన్నది అనేది అర్థమవుతుంది. మీరు చెయ్యలేరు నేను చెప్పడం లేదు, భగవంతుడికి చెయ్యాలి అంటే శ్రద్ధ అనేది కావాలి. శ్రద్ధ మీన్స్ డెడికేషన్. యో వై శ్రద్ధ సయేవ సహ అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. సింపుల్. వంట చేస్తున్నారు, ఎవరు చేయొద్దని చెప్పలేదు. ఆ వంట చేసే దాంట్లో ఎంత శ్రద్ధ మనకుంటుంది అనే దాన్ని బట్టి ఆ ప్రసాదం అంత టేస్టీగా ఉంటుంది. సో గోదాదేవి ఈరోజు డే 2. నిన్న చూశారు, ఏరార్ந்த కన్ని యశోదై ఇళం సింగం. ఆమె ఏనాడు రంగనాథుల వారిని చేసుకోవాలని అనుకోనే లేదు, ఆమె కృష్ణుణ్ణి చేసుకోవాలనుకుంది. నందగోపాలన్ కుమరన్, నందగోపాలుడికి కుమారుడిగా పెరుగుతున్న కృష్ణుణ్ణి. యశోదై ఇళం సింగం, ఆ యశోద ఒళ్ళో ఉన్నటువంటి కొదమ సింహం లాంటి కృష్ణుణ్ణే చేసుకోవాలనుకుంది. నారాయణనే నమక్కే పరైతరువా. ఆ నారాయణుల వారు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తారు అని చెప్పింది.
ఇంత చేస్తేనేమో ఏమైంది? హ్యాపీగా పడుకోనున్నాడు కదా, పడుకోవచ్చు కదా. ఆయనకి ఎందుకట ఈ పెళ్లిళ్ళ గోల? ఉం? రంగనాథుల వారు తన ప్రీస్టులను పంపించి ఆ అమ్మాయిని పెళ్లి కూతురులాగా డెకరేట్ చేసి తీసుకురమ్మని చెప్పి సలక్షణంగా పెళ్లి చేసుకున్నాడు. ఆమె అడిగినటువంటిది కృష్ణుడు కావాలి అని. ఈరార్ந்த కన్ని యశోదై ఇడం సింగం. అయితే మనకు నారాయణుల వారే మనల్ని అనుగ్రహిస్తారు అని. ఆమె పేరు పెట్టి పిలవను కూడా లే రంగనాథుల వారిని. ఇంకా కనీసం వెంకటేశ్వర స్వామిని పిలిచింది. అదేవిధంగా మధురై పక్కన తిరుమాలిరెంజోలిలో ఉండేటువంటి స్వామిని పిలిచింది. కానీ ఈయన గారిని ఏం పిలవలే. కానీ ఈయన గారు తగుదినమ్మా అని వచ్చారు రంగనాథుల వారు. వచ్చి హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు. ఏం చేద్దాం, అంతే. అక్కడ తప్పు ఒప్పు అనేది కాదు క్వశ్చన్. మనము అనుకోవడం కాదు. భగవంతుడు ఏది చేస్తే మనకు మంచి అనుకుంటారో ఆ స్వామి అదే చేస్తారు. అర్థమైందటమ్మా? చెప్పండి, నిన్నటి పాశురాయం గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏరానంద కన్న యశోదై ఇళం సింగం గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమ్మా, క్వశ్చన్స్ ఏం లేవా? ఎవరు ఏం మాట్లాడతారు? స్వామీజీ, ఆ మేల్కోట్ లో అది జరిగింది కదా, ముస్లిమ్స్ వాళ్ళ అమ్మాయి అదే మూల విగ్రహాన్ని వాళ్ళు ఎప్పుడైతే ఇండియాని అది గుడిల నుంచి తీసుకెళ్లారో అప్పుడు తన అంత పూజ చేసేది. తర్వాత రామానుజాచార్య కదా అవి తిరిగి తీసుకోవడానికి వెళ్ళారు. అప్పుడు ఉత్సవ్ మూర్తి తనే వచ్చి తీసుకోమంటే అదే వచ్చారు. కరెక్టేనా సార్ స్వామీజీ? నువ్వు చెప్పిన క్వశ్చన్ నాకు అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్పను రాధా. స్వామీజీ, అది మేల్కోట్ లోని ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా, ముస్లిం ఎంపైర్ ఒకరు ఉంటారు, వాళ్ళ అమ్మాయి మూల విగ్రహం తీసుకొని ఉంచుకుంటారు తన దగ్గర. ఒకటి అంటే ఈ క్వశ్చన్ కి దానికి ఒక లింక్ ఉంది, బట్ ఫస్ట్ ఇది నేను చెప్పాలి. మెల్కోట్ కాదనుకుంటే శ్రీరంగం. బీబీ నాన్సార్ గురించి అడుగుతుంది స్వామీజీ. శ్రీరంగం. శ్రీరంగం అయితే స్వామీజీ అది ఆ అమ్మాయి తను తీసుకున్నారు కదా బీబీ నాంచారి. అయితే ఆ అమ్మాయి జస్ట్ అంటే ఇప్పుడు ఈవిడైతే భూదేవి కదా, ఈవిడి గోదాదేవి అదే డైరెక్ట్ గా వెళ్ళిపోయి బాడీతో పాటు వెళ్ళిపోయారు అన్నారు. ఈ బీబీ నాంచారి కూడా అలాగే ఆ రోజు గర్భగృహంలో వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళిపోయారు అలాగే అన్నారు కదా. సో ఈ బీబీ నాంచారి కూడా అంటే అవతారమా, లేకపోతే అంటే తను కూడా గాడ్ ఆర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్? ఏంటమ్మా, బీబీ నాంచియార్ కూడాను మహాలక్ష్మి అంశ కాని వాళ్ళు ఎవ్వరు కూడాను స్వామి వారికి భార్య కాలేరు. అది క్వశ్చన్. సో నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు కాదు. సో దే హ్యావ్ టు బి సమ్ ఫార్మ్ ఆఫ్ గాడెస్. స్వామీజీ, అంశాలు అంటే ఇప్పుడు కలికాలంలో కూడా అలా అంశాలు పుడతారా, లేకపోతే తల్లిదండ్రులు ఎంతో పూజ చేస్తే అప్పుడు అలా అంశాల్లాగా పుడతారా?
త్వరగా చెప్పండి అమ్మాయికి సమాధానం. శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. మనం గనక పూర్వజన్మల్లో భగవంతుని అర్థం చేసుకోవాల్సిన యోగాన్ని గనక ప్రాక్టీస్ చేసి ఉండి పర్ఫెక్షన్ గనక రాకపోతే ఈ జన్మలో రిలీజియస్ ఫ్యామిలీ, ఆర్థడాక్స్ ఫ్యామిలీలో పుడతాము. అథవా యోగినామేవా కులే భవతి ధీమత. పూర్వజన్మల్లో మనం యోగాన్ని చాలా ప్రాక్టీస్ చేసి 90% పర్ఫెక్షన్కి వచ్చి మిస్ అయ్యామంటే మోక్షాన్ని, ఈ జన్మలో మహాయోగుల ఇంట్లో పుడతాము. ఆ మహాయోగుల ఇంట్లో పుట్టేటువంటి వాళ్ళు ఆ భగవంతుని అంశ వల్ల కలిగిన వాళ్ళు. అంశ అంటే మీరు ఆడపిల్లలు తలదుకుంటున్నారు, తల మీద వెంట్రుకలు ఉన్నారు, మీ ఒక్కోసారి తలదుగు ఒక హెయిర్ కింద పడిపోతుంది, అందులో కూడా మీ డిఎన్ఏ ఉంది. మీలో ఉండేటువంటి ప్రతి డిఎన్ఏలో కూడా మీ అంశం ఉంది. తల మీద వెంట్రుకలకు మనం వాల్యూ తక్కువ ఇస్తాం. మీ నెయిల్స్ ఉన్నాయి, నెయిల్స్ కట్ చేస్తారు, నెయిల్స్ లో కూడా మీ డిఎన్ఏ ఉంది. స్కిన్ ఉంది, అవుటర్ స్కిన్ ఒక్కోసారి పీల్ అవుతుంది, దాంట్లో కూడా మన డిఎన్ఏ ఉంది. అంశ. మరి తల మీద ఉండే వెంట్రుకలు అంశే, మరి ముక్కు కూడా అంశే, కళ్ళు కూడా అంశే. తల మీద ఉండే ఒక వెంట్రుక రాలిపోతే మనం ఏం బాధపడం, అదే కంటికి బొక్కబడితే ఎంత బాధపడతాం. ఇది కూడా అంతే. కొన్ని కొన్ని అంశాలు చాలా మైన్యూట్ అంశాలు, కొన్ని కొన్ని మేజర్ అంశాలు. ఇది కూడా అంతే. భగవంతుడి యొక్క అంశాలు కూడాను ఆయన ఏం చెప్పారు, వృక్షాలలో చెట్లల్లో అశ్వత్థ వృక్షం నా అంశ, జంతువుల్లో సింహం నా అంశ. అదే ధనుస్సు పట్టుకున్న వాళ్ళలో రాముల వారు కూడా నా అంశ అన్నాడు. మరి ఒక చెట్టు అయినటువంటి రావి చెట్టు అన్ని అంశాలే కదా. ఇప్పుడు ఎవరైనా మనం రావి చెట్టు ఈజ్ ఈక్వల్ టు రాముల వారు అని చెప్పగలమా? లేదు, తన గురించే చెప్పుకుంటాడు. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ. వృష్ణి వంశంలో పుట్టిన వాళ్ళలో కృష్ణుడు నా అంశ అంటాడు. అప్పుడు ఆయన కృష్ణుడిగా చెప్పడంలే, విశ్వరూపాన్ని ధరించిన నారాయణుల వారిగా చెప్తున్నాడు. మరి కృష్ణుడు అంశే అన్నాడు. కృష్ణుడు అంశే అన్నాడు, ఒక సింహం కూడా అంశే అన్నాడు. మరి సింహం ఈజ్ ఈక్వల్ టు కృష్ణనా? కాదు. అవి చాలా, మీ తల మీద వెంట్రుకలు కూడా మీ అంశే, కానీ మీ ముక్కు మీ కళ్ళు కూడా మీ అంశే. మీ కంటికి మీ వెంట్రుకు ఎంత తేడా ఉంది, ఇది కూడా అంతే. తర్వాత పూర్వ పుణ్యం వల్ల అటువంటి ఇళ్లలో పుడతారా? తప్పకుండా, కృష్ణుడే చెప్పారు కాబట్టి. మరి మేల్కోట్లో జరిగింది నిజమేనా? నిజమే. ఆ ముస్లిమ్స్ ఎన్నో టెంపుల్స్ ధ్వంసం చేసి ఆ మేల్కోట్లో తిరునారాయణపురంలో ఉండే ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్లిపోతారు. అదంతా సాలిడ్ గోల్డ్ అనుకోండి, పంచలోహాల విగ్రహమే, కానీ ఆ ముఖంలో అంత బంగారం పెట్టినందువల్ల బాగా బంగారం లాగా మెరిసిపోతుంది. గోల్డ్ కంటెంట్ కొంచెం ఎక్కువ పెడతారు కొన్ని విగ్రహాలకు. ఆ ముస్లిం పాదుషా కూతురికి ఆ విగ్రహం అంటే ప్రాణం. పెళ్లి కూడా చేసుకోలేదు, ఆ విగ్రహానికి ప్రతిరోజు అభిషేకాలు, వస్త్రాలు మార్చాలు, భోజనాలు పెట్టాలు, తన బెడ్లో పెట్టుకొని పడుకోవడం కూడా ఆమె అలాగే ఉండేది. సొంత కూతురు ఏం కాదని లేక బాధపడుతుంటాడు. రామానుజుల వారికి విగ్రహం లేదే, ఉత్సవ విగ్రహాన్ని బాధపడుతుంటే స్వామి కల్లో కనిపించి ఢిల్లీ వెళ్ళి పాదుషా ఇంట్లో ఉండేటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయంటాడు. కాలిన నడుచుకుంటూ ఎక్కడ మైసూర్ దగ్గర మేల్కోటు, ఎక్కడ ఢిల్లీ వెళ్తారు, విగ్రహం కావాలంటారు. ఆ ముస్లింకి ఇంకా మహా సంతోషం, పీడా పోయింది విగ్రహం పోతే అని. అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ విగ్రహం లేకపోతే బతకలేను అంటుంది. కూతుర్ని కాదనలేడు, విగ్రహాన్ని ఇచ్చేయలేడు. చాలా తెలివిగా అడుగుతాడు, స్వామి మీకు దేవుడు కల్లో కనిపించి చెప్పాడు కదా విగ్రహాన్ని తీసుకోమని. ఆ చెప్పిన మాట నిజమైతే ఆ దేవుణ్ణే స్వయంగా వచ్చి మీ ఒళ్ళో కూర్చోమని తీసుకెళ్ళిపోండి అంటాడు. రామానుజుల వారు అదే ప్రార్థన చేస్తారు, నారాయణ నువ్వే నన్ను పంపించావు, నువ్వే చెప్పావు, ఆ మాట నిజమైతే నువ్వే వచ్చి రావయ్యా తీసుకెళ్తాను అని. అప్స్టేర్స్ లో ఉండేటువంటి నారాయణ విగ్రహం అలా స్టెప్స్ వన్ బై వన్ జంప్ చేస్తూ వచ్చి రామానుజుల వారి ఒళ్ళో కూర్చుంటుంది. అందరూ షాక్ లో ఉంటారు. వాళ్ళు ఆ షాక్ లో నుంచి తేరుకునేటప్పుడు రామానుజుల వారు బయలుదేరి వచ్చేస్తారు.
ఆ అమ్మాయి ఆ షాక్ లో నుంచి తేరుకోవడానికి 24 అవర్స్ పట్టింది. ఇంకా ఒక క్షణం కూడా ఉండలేక ఆ అమ్మాయి బయలుదేరింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కూడా బయలుదేరాడు. జస్ట్ 1 సెకండ్ అమ్మా, చెప్పయ్యా ఏం కావాలి. అమ్మగారు వస్తున్నా మాతాజీ వస్తుందంట, మీరు కిందనే ఉన్నామని చెప్పారు. అలాగేనయ్యా, నేను కిందనే ఉంటానయ్యా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేయండి. అలాగే. సో సామాన్యుల వారికి తెలిసిన అమ్మాయి ఉండలేదు వస్తుందని, ఆ అమ్మాయికి తెలిసిన వాళ్ళ నాన్న ఉండలేడు వస్తాడని. నాన్ స్టాప్, పగలు లేదు రాత్రి లేదు, ఎవరైనా సరే తీసుకొచ్చారు ఆ విగ్రహాన్ని. అందుకని సంవత్సరానికి ఒక రోజు మేల్కోట్లో హరిజనులకు కూడా గుళ్ళో దర్శనం ఇప్పిస్తారు, గుడి ప్రవేశం చేయించి. తీసుకొచ్చారు, ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ చేసిన తెల్లవారేసరికి మళ్ళీ అమ్మాయి వచ్చింది. అంతే, ఇంకా ప్రీస్ట్ లేదు ఏమీ లేదు. అలా ఆగకుండా నేరుగా గర్భగృహంలోకి వెళ్ళి ఆ స్వామిని అలా ఆలింగనం చేసుకొని, నిన్ను వదిలి నేను ఎలా బ్రతకగలను నారాయణ అనింది. అంతే, ఆ స్వామిలో లీనమైపోయింది. లీనమైపోయిందంటే ఇంకా మనిషి కనిపించలేదు. అలా స్వామి పాదాలు పట్టుకుంది, అంతే, ఇంకా మనిషి ఇంకా లేదు, స్వామిలో కలిసిపోయింది. బాడీ కూడా మిగలలేదు. తెల్లవారేసరికి మళ్ళీ మహారాజు వచ్చాడు, ఆ ముస్లిం కింగ్. నా కూతురు ఎక్కడ, మీరు ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారు నా కూతురుని అంటాడు. రామానుజుల వారు జరిగింది చెప్తాడు. అప్పుడు ఆయన అడుగుతాడు, నీకు మా అమ్మాయి మీద అంత గౌరవం ఉంటే, రామానుజుల వారు చెప్తాడు, ఎంత మహానుభావుడు అయ్యా, ఎంత చక్కటి కూతుర్ని కన్నావు, భగవంతుల్లోనే లీనమైపోయింది, ఎంత పుణ్యాత్ముడివి అని. ఆయన అడుగుతాడు, మా అమ్మాయి మీద మీకు అంత గౌరవం ఉంటే మా ముస్లిం ట్రెడిషన్స్ కొంచెం ఫాలో అవ్వండి. మా అమ్మాయి రోజు మా డయట్ ప్రకారం రొట్టెలు బెల్లమే బ్రేక్ఫాస్ట్ పెట్టేది, నా కూతురికి అవి ఇష్టం, మీరు పెడతారా అని. తప్పకుండా మా స్వామికి పెట్టి మీ అమ్మాయికి కూడా పెడతాను. అప్పటి నుంచి వైష్ణవాలయాల్లో పొద్దున్నే రొట్టెలు బెల్లమే దేవుడికి నివేదన చేస్తారు బ్రేక్ఫాస్ట్. మా అమ్మాయి రోజు ముస్లిం ట్రెడిషన్లో తమలపాకులకు వెనక వైపు కాదు సున్నం పూసేది, ముందు వైపు పూసిచ్చేది. తప్పకుండా అలాగే ఇప్పిస్తారంటాడు. వైష్ణవాలయాల్లో తమలపాకులకు ముందు వైపే సున్నం పూసి నారాయణ వారికి ఇస్తారు. మా సాంప్రదాయంలో మా అమ్మాయి మీ స్వామికి అభిషేకం చేసి లుంగి కట్టేది, ఎర్ర చెక్స్ లుంగి. సామాన్య వారికి ఎక్కడో ప్రైవేట్గా ఎందుకు, గొప్ప శ్రీ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని రంగనాథుల వారికి ఉత్సవమూర్తికి అభిషేకం జరిగేటప్పుడు అందరూ చూసే విధంగా రెడ్ చెక్స్ లుంగి కట్టి అభిషేకం చేస్తాను. ఆ విధంగా వచ్చాయి ఆ ట్రెడిషన్స్. అర్థమైందా అనురాధ? అర్థమైంది స్వామిజీ. చెప్పమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? మాట్లాడండి. ఏమ్మా, ఇంకేం క్వశ్చన్స్ లేవా అడగరా? సెకండ్ పర్సన్ చెప్పండి స్వామి. ఎస్ సార్. సెకండ్ పాశురం. வையத்துவாள் வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ, கடலுள் பயத்து இந்த பரம நடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மல்லிட்டு நாம் முடியும் செய்யாதன செய்யோம் திருக்குறளை சென்றோதும் ஐயமும் பிச்சையும் வந்தனையும் கை காட்டி ఉయ్యుమారణ్య బుగందేలోర్ ఎంబావానే. గోదాదేవి అందరినీ లేపుతోంది, నిద్ర లేపుతోంది తన ఫ్రెండ్స్ అందరినీ. అందరూ వినండి, మేము ఈ మార్గళి వ్రతంలో, ఈ మార్గశిర మాసంలో చేసే వ్రతంలో ఏమేం చేస్తాము? సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుల వారిని మేము ప్రార్థన చేస్తాం. ఆయన ఎలా ఉన్నాడు? ఎప్పుడు అలా యోగ నిద్రలోనే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? పాల సముద్రంలో
ఆదిశేషుడు 1000 పడగలున్నటువంటి ఆదిశేషుడి మీద యోగ నిద్రలో ఉన్నాయని ప్రార్థన చేస్తాం. ఈ నెల రోజుల పాటు నెయ్యి తినము, పాలు తీసుకోము, అలాగే కళ్ళకు కాటిక కూడా పెట్టుకోము. ఎవరైనా పూలు ఇచ్చినప్పటికీ అన్ని పూలు ఆ కృష్ణుడికే సమర్పిస్తాం. మేము మా కల్లో పూలు కూడా పెట్టుకోము. ప్రతిరోజు పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో సూర్యోదయానికి 1.5 గంటల ముందే నిద్రలేస్తాము. 1.5 గంటల ముందే నిద్రలేస్తాము. మీరు కూడా ఎవరైనా ఇందాక టెంపుల్కి ఒకరెవరో ఫోన్ చేశారు. 10 o'clock అప్పుడు ఫోన్ చేసి ఈ రోజు ఏం పాషురం చెప్పాలి, 10 o'clock ఇప్పుడు ఏంటమ్మా అని అడిగాను. అలా ఉంటారు. అలా కాదు. ఇప్పుడు మీరు కనుక weather.com లో చూస్తే రేపు మార్నింగ్ 7:16 సూర్యోదయం అవుతుంది. 1.5 hour బిఫోర్ దట్, అంటే కనీసం మీరు 5:45 కైనా నిద్ర లేవాలి. లేచి స్నానం చేసి స్వామివారికి సేవ చేసుకోవాలి. ఆ తిరుప్పావై పారాయణ చేయాలి, స్వామివారికి వంట చేయాలి, స్వామివారికి ఆరాధన చేయాలి, నివేదన చేయాలి. గోదాదేవి అదే చెప్తుంది. బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేస్తాం, లేచిన వెంటనే స్నానం చేస్తాం. పెద్దవాళ్ళు నిషిద్ధమైన కార్యాలు ఏవి చెయ్యకూడదు అంటారో అటువంటి పనులు చేయనే చేయం. జస్ట్ 1 సెకండ్ అమ్మా, జస్ట్ 1 సెకండ్ చెప్పండి. ఓకే లేదండి, దట్స్ ఓకే. ఐ డోంట్ ఇంటర్ఫియర్ అని చెప్పాను కదా, ఇవన్నీ ప్యూర్లీ యువర్ డెసిషన్స్. అదేం లేదండి, లేదండి, అదేం లేదండి, చెప్పండి. నో ప్రాబ్లం. కప్స్కి ఆర్డర్ కూడా ఆల్రెడీ కనీసం ఒక 10 మంది నాకు ఫోన్ చేస్తారు, మాకు కావాలని. నేను ఇంటర్వ్యూ చేస్తాను, తప్పకుండా వస్తుంది డబ్బు. చెప్పండి. కరెక్ట్ అండి, అదే మాట నేను చెప్పాను మొన్న ఎప్పుడో మాట్లాడాను, 2 days బ్యాక్ లీలాక్ష. సో హీఈస్ వెయియింగ్ ద ఆప్షన్స్ టు గో అండ్ బ్రింగ్. ఎస్. ఓకే, దట్స్ ఓకే, దట్స్ ఓకే. మనకు ఫ్లైట్లో వచ్చిన దానికి కస్టమ్స్ ఛార్జ్ అవన్నీ పడింది అనుకున్నామంటే వీ కెన్ రీఇంబర్స్ హిమ్. షూర్, తప్పేం లేదు, తప్పుకున్నానండి. చాలా. మీరు ఎలా ఉన్నారు? మీ క్యాట్ స్కాన్ బాగుందా? ఎస్, కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేసి 2-3 hours వెయిట్ చేయాలి. ఎందుకు కాల్ తీసుకోవాల్సి వచ్చిందంటే జనవరి 13వ తేదీకి తప్పకుండా ఆండాళ్ళకు బంగారు కిరీటం తెప్పిస్తున్నారు. జనవరి 13కు ఆండాళ్ళ తరఫున ఇవ్వడానికి 108 వెండి కప్పులు తెప్పిస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ చెప్పారు, అందుకని కాల్ తీసుకోవాల్సి వచ్చిందమ్మా. సో నెయ్యి తినొద్దు. వ్రతంగా చేసేవాళ్ళు నెయ్యి పాలు తినవద్దు, కళ్ళకు కాటికి పెట్టుకోవద్దు, తల్లో పూలు పెట్టుకోవద్దు. అన్ని పూలు భగవంతుడికే పెట్టండి. భగవంతుడికి పెట్టిన తర్వాత నెక్స్ట్ డే తీసే మీరు పెట్టుకోవాలి. చెయ్యకూడని పనులు చేయకూడదు. అన్నిటికన్నా ముఖ్యమైనది, డోంట్ ఇండల్జ్ ఇన్ గాసిప్.
గాసిప్ అంటే టాకింగ్ బ్యాడ్ అబౌట్ అదర్స్. మన వాళ్ళు చెప్తుంటారు చూడండి, నేను మీరు చాలా మంది ఆడవాళ్ళు ఏమంటారమ్మా మీరు పాపులర్ గా మాట్లాడేదాన్ని, ఏం లేదు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడాన్ని గర్ల్స్ టాక్ అంటారు. గుర్తుందటమ్మా? అనురాధ, గర్ల్స్ టాక్ అంటే తెలుసు కదమ్మా అనురాధ? ఆ! వింటున్నాను స్వామీజీ. గర్ల్స్ టాక్ అంటే తెలుసు కదా? ఈలాలమే చెప్పుకుంటారు అదే స్వామీజీ. హాఫ్ అన్ అవర్ మాట్లాడతారు. మీ నాన్నగారు వచ్చి ఏంటమ్మా మాట్లాడుతున్నావు అంటే నథింగ్ అంటే అక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమీ లేదు, అంతే కదా అవును. అవును అని స్వామీజీ. అరగంట మాట్లాడతారు. అదేంటమ్మా నథింగ్ అంటే అరగంట నుంచి మాట్లాడుతున్నావంటే అదంతే గర్ల్స్ టాక్ అంటావు. అవునా? కరెక్టా? కరెక్ట్ స్వామీజీ. సో గర్ల్స్ టాక్ అంటే ఏంటి? పని లేని వాళ్ళు జస్ట్ టు కిల్ టైం, ఏదో ప్రాక్టికలీ వాటి వల్ల ఒక్క పెన్ని ప్రయోజనం లేని మాట్లాడేదాన్ని గర్ల్స్ టాక్ అంటారు. అది ఆమె చెప్తోంది, డు నాట్ ఇండల్జ్ ఇన్ ఎనీ గర్ల్స్ టాక్ ఆర్ టాకింగ్ బ్యాడ్ అబౌట్ అదర్స్. ఒకళ్ళ గురించి చెడ్డగా వద్దు. తర్వాత పిసినారితనం వద్దు అంటుంది. వీలైతే దండిగా దానం చేయండి. ఆ దానం కూడా మంచి వాళ్లకు చేయండి, అది సద్వినియోగం అయ్యే వాళ్ళకు చేయండి. అందువల్ల మన యొక్క జీవాత్మను మనం ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలమో అక్కడికి తీసుకెళ్ళండి. ఇష్టం ఉందా? రండి, మీరు కూడా చేరండి. వచ్చి మీరు కూడా నాతో కూడా ఈ మార్గాన్ని వ్రతం చేయండి అని గోదాదేవి పిలుస్తోంది. ఇక్కడ ఏం చెప్తోంది? మనం ఏ లోకంలో ఉన్నప్పటికీ ఈ వ్రతాన్ని చేయమంటోంది. అంటే ఒక భూలోకంలోనే కాదు, స్వర్గలోకంలోనే కాదు, బ్రహ్మలోకంలో ఉన్నా కానీ చేయొచ్చు అని చెప్తోంది. అయితే ఈ భూలోకంలో చేయడమే బెటర్. ఎందుకంటే బ్రహ్మలోకంలో స్వర్గలోకంలోకి పోతే అక్కడ అసలు దేవాలయాలే లేవు. ఆ స్వర్గలోకంలో అందరూ తినడము, తాగడము, అమ్మాయిలు అబ్బాయిలు డాన్సులు, ఇదే గోల వాళ్ళకు. ఇంకా వాళ్ళకు పూజలు ఎక్కడి నుంచి వస్తాయి? అందువల్లనే దేవీ దేవతలు కూడాను మర్త్య మనుష్య భువనే మతిమాశ్రయంతే అంటారు. ఆ దేవతలు కూడా ఎందుకురా కృష్ణ ఈ దేవలోకానికి వచ్చాము, ఎప్పుడు చూసినా ఈ క్లబ్బులు, ఈ అమ్మాయిలు, ఈ డాన్సులు, ఈ తాగడాలు, ఈ కొట్టుకోవడాలు, ఈ చావడాలు వద్దు కృష్ణ, ఈ స్వర్గలోకమే వద్దు కృష్ణ అని స్వర్గలోకాన్ని కూడా వద్దనుకొని వచ్చి భూలోకంలో మహానుభావుల ఇళ్లలో పుట్టి ఆ శరణాగతి చేసి ఇప్పుడైనా మోక్షానికి పోదామని మర్త్య మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. గుర్తుందటమ్మా మీకు? ఎన్నో వేల జన్మల తర్వాత కానీ మనకి మనుష్య జన్మ రాదు. ఆ మనుష్య జన్మ కూడాను ఒక మంచి కుటుంబంలో పుట్టడం, ఏ కుటుంబంలో పుట్టినా ఆ శరణాగతి చేయడం ఎన్నో వేల జన్మల ఫలితంగా కానీ కాదు. ఆ విధంగా వచ్చిన మనుష్య జన్మను వృధా చేసుకోకుండా ఇప్పటికైనా శరణాగతి చేసి మోక్షానికి పోండి. నిన్న చెప్పాను గుర్తుందా? మీకెవరైనా ఒక డాక్టరేట్ ఇస్తే ఎంత సంతోషపడతారు? కృష్ణుడు స మహాత్మా సుదుర్లభ అంటాడు. మహాత్మా, నీకు మహాత్మా అనే డిగ్రీ ఇస్తున్నాడు, అంతకన్నా కావాలన్నా. అందువల్ల ఈ జన్మలోనే ఆ శరణాగతి చేసి మోక్షానికి పోండి. ఈ జన్మలోనే ఆ శరణాగతి చేసి మోక్షానికి పోండి అని గోదాదేవి పిలుస్తుంది. ఆయనకి వేరే పని లేదు, అలా ఆలోచిస్తున్నట్ట.
ఏం ఆలోచిస్తున్నాడు? పార్కడలు పై తీవ్ర పరమనడిపాడి. మీరు అలా పడుకొని ఉంటారమ్మా బెడ్ మీద, ఇంకా నిద్ర రాదు, ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. మనకొచ్చే ఆలోచనలు ఏంటి? నీ పిల్లలు కాలేజీలో ఉంటే ఎక్కడున్నాడో నా బిడ్డ, ఏమైనా తిన్నాడో లేదో, మీ పిల్లలు చిన్న పిల్లలైతే ఈ పిల్లలు ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతారు, వీళ్ళు ఎప్పుడు కాలేజీకి పోతారు, వీళ్ళకి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఆలోచనలు. మరి నారాయణ వారికి ఏం ఆలోచనలేట? వీళ్లకు ఎలా మోక్షం ఇవ్వాలి, ఈ జీవాత్మలు ఎంత చెప్పాను శరణాగతి చేయమని, ఎందుకు చేయడం లేదు, వేరే దేవతలకి పోవద్దు అన్నాను, ఎందుకు పోతున్నారు, వాళ్ళకి ఆయనకి ఇదే ఆలోచనలేట. మా ఆచార్యుల వారు చాలా సరదాగా చెప్పేవాళ్ళు ఒక్కోసారి, ఆయనకు కూడా మధ్య మధ్యలో వేరే ఆలోచనలు వస్తాయట. ఏంటో తెలిసిన, ఆ కృష్ణుడు అలా పడుకొని ఆలోచిస్తుంటే, సరే నందగోకులం చాలా బాగుంది, గోపికలు పూర్వజన్మలో మహర్షులు నా కోసం పరితపించారు, నవయౌవనవతులు, అతిలోక సౌందర్య రాశులు, వీళ్ళతోటి రాసక్రియ అంటే చాలా చక్కగానే ఉంటుంది. కానీ ఈ నందగోకులంలో 8 years తర్వాత నందగోకులం వేసి మధుర పోవాలని, అక్కడ పొయ్యి పోకముందే ఒక్క ముస్సలి ఆవిడ గూని, ఆమె వచ్చి కుబ్జా అని ఆమె, కృష్ణ ఆ గోపికలతోటి ఏ విధంగా రాసక్రీడ వాళ్లకు ప్రసాదించావు, అటువంటి శృంగార అనుభవాన్ని నాకు కూడా ప్రసాదించమంటుంది. నవయవ్వనవతితో శృంగారమా, లేదు గూని వంగిపోయి ముస్తలామె ఆమెతోటి శృంగారమా? ఆయనకు అసాధ్యమైందా? వెంటనే ఒక నవ్వు నవ్వుకుంటాడట. అంతే కదా, ఆమెను కూడా ఒక గోపికలాగా చేస్తే సరిపోతుంది కదా. అంతే. ఆ కృష్ణుల వారు వచ్చి ఆ కుబ్జ చాలా ముసలామె, వయసు అయిపోయింది, గూని, కర్ర పట్టుకొని నడుస్తుంది. కృష్ణుడి పెళ్ళైతే పర్ఫ్యూమ్స్ చేయడంలో ఎక్స్పర్ట్, సుగంధ ద్రవ్యాల కంసుడికి తీసుకెళ్తుంటే స్వామి వారు అడుగుతారు, సుందరి ఆ సుగంధాలు మాకు కొంచెం ఇస్తావా అని. ఆ కుబ్జ చాలా కోప్పడుతుంది కృష్ణుడి మీద. కృష్ణ, నన్ను ఎందుకు కృష్ణ నువ్వు ఎగతాళి చేస్తున్నావు? ఈ ప్రపంచంలో అందరూ ఏ గూని అంటారు, ఏ ముసలి అంటారు. తప్పదు, నేను గూని ముసలి, వాళ్ళు నిజం చెప్తున్నారు, నేనేం కాదనలేదు. కానీ కృష్ణ, నేను ఇక్కడ అందంగా లేను, ముసలిదాన్ని, గూని, నన్ను పొయ్యి నువ్వు సుందరి అని పిలిచి ఎగతాళి చేస్తున్నావే, ఇది ధర్మమా అంటుంది. కృష్ణుడు చెప్తాడు, ఎవరన్నారు నువ్వు సుందరివి కాదని, రా చూపిస్తాను అని. ఎంత భాగ్యం చేసుకుంది ఆ కుబ్జ. తన కాలిని కుబ్జ కాలి మీద పెట్టి తొక్కి పెడతాడు, తన పాదాన్ని కుబ్జ పాదం మీద పెట్టి తొక్కి పెడతాడు, తన బిగ్ టో తోటి కుబ్జ బిగ్ టో మీద పెట్టి తొక్కి పెడతాడు. తన అరిచేతిని తీసుకొని వచ్చి కుబ్జ చిన్ కింద పెడతాడు, కింద తొక్కి పెట్టి అరిచేతిని గడ్డం కింద పెట్టి ఆ కుబ్జకు అలా ఒక్కసారి స్ట్రైటన్ చేస్తాడు. స్వామి పాద స్పర్శ కరస్పర్శ కలిగితే గోపికలను మించిన అతిలోక సుందరం. కృష్ణుడు అదే ఆలోచిస్తాడు, ఎవరు వస్తే నాకేంటి, కమిన్, ఎవరినైనా నేను మేనేజ్ చేయగలను అని. ఆ విధంగా కృష్ణుల వారు ఆ కుబ్జను అనుగ్రహించాలని ఆలోచిస్తున్నారట. అదే మా ఆచార్యుల వారు చెప్పేవాళ్ళు, పార్కడలు పైత్తు ఇంద పరమనడిపాడి. ఆ గోదాదేవి ఏనాడు రంగనాథుల వారి గురించి చెప్పలే, కృష్ణుడి గురించే చెప్పింది. పాల సముద్రంలో పడుకున్నా అనిందే కానీ ఆదిశేషుడి మీద పడుకున్నా అని మాట చెప్పలే. మరి నందగోకులం పాల సముద్రం ఎందుకు కాదు? ఒక నంద మహారాజుకే 10 లక్షల ఆవులు ఉన్నాయట. 10 లక్షల ఆవులు. పైకి వెళ్ళొస్తారు, ఎలివేటర్ ఉంది, ఎలివేటర్లో వెళ్ళొచ్చు. Number 2 will take you up, number 1 will bring you down. సో నందగోకులంలో నందుడికే 10 లక్షల ఆవులున్నాయి. వాళ్ళు ఎంత పాలు పిండుతున్నా ఆ కృష్ణుని చూడంగానే ఆ ఆవులకు అంత సంతోషం పరవశించిపోయి అలా పొదుగుల్లో నుంచి పాలు కారుతుంటాయట.
నందగోకులంలో అంతా నందుడికే 10 లక్షల ఆవులు, ఇంకా 16,000 మంది గోపికలకు, ఒక్కొక్కడికి 1000 ఆవులు ఉన్నప్పటికీ 16,000 టైమ్స్ 1000 ఎన్ని? 1.6 crores ఆవులట. అన్ని ఆవులు, అన్ని పాలు, వీళ్ళు ఇంకా పిండలేక మొదలు పెడితే అలా పాలు స్రవిస్తూనే ఉంటాయట. ఆ నందగోకులం అంతా ఒక పాల సముద్రం లాగే ఉన్నదట. పార్కడలు పై ఎత్తుగంత పరమనడిపాడి అంటే ఈ గోదాదేవి ఏనాడు ఆ రంగనాథుని చేసుకోవాలని అనుకోలే, కృష్ణుణ్ణే చేసుకోవాలనుకుంది. మా ఆచార్యుల వారు అదే చెప్తారు. பார்க்கடலில் பயிற்றுண்ட பரமனின் சொன்னதே தவிர பார்க்கடலில் శేషన్ మేల్ పయెత్తుండ్ర శబ్దం పోడవే ఇల్లై అని ఒకరోజు చెప్పారు. పాల సముద్రంలో పడుకోనున్న నందగోకులమే పాల సముద్రమైంది. ఎక్కడ చూసినా ఆవులే, ఎక్కడ చూసినా పాలే. ఆ కృష్ణుణ్ణే ధ్యానం చేస్తుంది. ఆదిశేషుడి మీద పడుకోనున్నా అని చెప్పనే లేదు. కాబట్టి ఆమె అడిగింది కృష్ణుణ్ణే అడిగింది. దానం చెయ్యండి అంటుంది. కృష్ణుల వారే చెప్తారు, యజ్ఞ దాన తపకర్మ నజ్యార్జం కార్యమేవతత్. భగవంతునికి చేసేటువంటి యజ్ఞానాం జపయజ్ఞోస్మి. సన్యాసం తీసుకున్న వాళ్ళు కూడాను నిప్పు వెలిగించి యజ్ఞాలు చేయరు, కానీ యజ్ఞానాం జపయజ్ఞోస్మి, ఎప్పుడు చూసినా ఆ సన్యాస మంత్రాన్ని వాడు జపం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు జపం, యజ్ఞానాం జపయజ్ఞం, జపయజ్ఞాన్ని మానకూడదు. దానం, ఎదుటి వాళ్ళకి ఇవ్వడం. తపస్య, ఆ స్వామి మీద ఎప్పుడు ధ్యానం చేయడం. ఎవరికైనా తప్ప ఈ 3 చేయాలి. లేకపోతే కృష్ణుడు ఏం చెప్పాడు? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధ తథా లోభ తస్మాదేత త్రయం చజేత్. దానం చేయకపోతే లోభి, పిసినారివాడు, మైజర్. దానివల్ల నరకానికి మనము ఒక తలుపును బార్లా తెరిచి పెట్టుకున్న వాళ్ళం అవుతాం. ఎప్పుడు కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు, అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు, చేయకూడని పనులు చేయకూడదు. అదే మహాత్ముడు వేదాంత శ్రీశ్వరుల వారు చెప్తారు, అకృత్యానాంచకరణం కృత్యానాం వర్జనంచమే. చెయ్యకూడని పనులు చేస్తాం, చెయ్యవలసిన పనులు చెయ్యం, రెండూ పాపాలే. మనం ఏ పని చేసినప్పటికీ ఈ పని వల్ల నేను కృష్ణుడికి కొంచెమన్నా దగ్గర అవుతున్నానా అనేది ఆలోచించాలి. అన్నం తింటున్నారు, ఈ అన్నం తిన్నందు వల్ల కృష్ణుడికి దగ్గర అవుతానా? ఎస్, ఇది సరిగ్గా చేశాము, భగవంతుడికి నివేదన చేశాము, ప్రసాదం, ఇది తింటే దగ్గర అవుతాము. ఇందులో ప్రొహిబిటెడ్ స్టఫ్ ఉంది, ఇది భగవంతుడికి నివేదన చేయలేదు, చేయకూడదు, ఇది తింటే పాపం, తినకూడదు. చూసారా? అన్నం తినే దాంట్లో కూడా మీ యొక్క విచక్షణ వల్ల భగవంతుడికి దగ్గర కావడమా దూరం కావడం అనేది మీకే అర్థమవుతుంది. అందుకే నిషిద్ధ కార్యాలు చేయకూడదన్నారు. మనమేదో కొంచెం పుణ్యాలు చేసి, ఏదో కొంచెం దానం చేసి మనకి ఇదే చాలు మోక్షం వస్తుంది అనుకోవడం చాలా పొరపాటు. మనం చేసిన మంచి పనులు, పుణ్యకర్మల వల్ల మనకు స్వర్గమే వస్తుంది, మోక్షం రాదు. ఆ స్వర్గంలో మన పుణ్యం ఉన్నంత వరకు దేవభోగాలు అనుభవిస్తారు. పుణ్యం అయిపోయిన వెంటనే వాళ్ళు మెడబెట్టి నెట్టేస్తారు, కిందకొచ్చి పడతారు, మళ్ళీ గర్భ నరకంలో పడతారు. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, తప్పదు, మళ్ళీ జన్మ తప్పదు. బ్రహ్మలోకానికి పోయినా మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళే, మళ్ళీ జన్మ తప్పదు. ఒక్క నారాయణుల వారి దగ్గరికి పోతేనే మళ్ళీ తిరిగి రారు, వైకుంఠానికి పోతేనే తిరిగి రారు. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. స్వర్గలోకం ఇంత చేస్తే ముష్టి 3వ లోకమే. స్వర్గలోకాన్ని దాటి మహర్లోకం, తపోలోకం, జనలోకం, బ్రహ్మలోకాన్ని ఉన్నాయి. అన్నిటికన్నా హయ్యెస్ట్ లెవెల్లో ఉన్న ప్రకృతి మండలంలో బ్రహ్మలోకానికి పోయినప్పటికీ అక్కడ మీరు ఒక్క రోజున్నా కానీ ఇక్కడ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఉన్నట్లు అవుతుంది. అంత ఎంజాయ్ చేస్తారు. కానీ పుణ్యం అయిపోతుంది, మళ్ళీ నెట్టేస్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ జన్మ తప్పదు. అందువల్ల మనం ఏం చేసినా మనము ఆ భగవంతుడికి దగ్గర అవుతున్నామా అని ఆలోచించండి. మనం పుట్టాము అంటే సాగు తప్పదు. మామూలు మనుషుల్లాగా చచ్చిపోయినామంటే మళ్ళీ పుట్టుక తప్పదు.
జన్మ మృత్యు జరా వ్యాధి భయం నా ఉపజాయతే. ఈ చావు పుట్టుకలకు అతీతమైనటువంటిది శరణాగతి. ఆ శరణాగతి వల్ల కలిగే ఫలితం మోక్ష ప్రాప్తి. ఆ విధంగా ఆలోచించండి. మీ జీవితాలు ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్గా ఉంటాయమ్మా. ఇప్పుడు చెప్పండి, క్వశ్చన్ అడగండి. సో మీరు కూడా ఆ పార్కడలిల్ పయత్తుகின்ற పరమ నడిపాడి, పాల సముద్రంలో శయనించి ఉన్నటువంటి కృష్ణుల వారిని చేయండి. నారాయణుల వారు చెడ్డ అని ఎక్కడా చెప్పలేదు, కానీ గోదాదేవి నారాయణ అని చెప్పలేదు. గోదాదేవి ఎంతసేపటికి పార్కడలిల్ పయత్తుగిன்ற పరమ నడిపాడి, పాల సముద్రంలోనే పవళించి ఉన్న శ్రీమన్నారాయణుల వారు, కృష్ణుల వారు. అయితే రంగనాథుడు పెళ్లి చేసుకున్నాడు కదండి. అక్కడే మనకు తెలుస్తుంది రంగనాథ శ్రీకృష్ణ ఇద్దరు వేరే వేరే కాదు, వాళ్ళిద్దరూ ఒక్కటే. అందుకే ఆ గోదాదేవి కృష్ణుడు కావాలనుకున్న, నారాయణుల వారు వరమిస్తాడన్నా చేసుకున్నది రంగనాథుడే. కాబట్టి ముగ్గురు ఒకటే. అంతేగాని కృష్ణ వేరు, రంగనాథ వేరు, నారాయణ వేరు అనుకుంటే చాదస్తూ ఉంటారు, పొరపాటు. చెప్పండి, త్వరగా చెప్పండి, క్వశ్చన్ చెప్పండి. ఏమ్మా మాట్లాడండి. హలో, వింటున్నారా? వింటున్నాం స్వామీజీ. మీరు చెప్తుంటే మంచిగా అనిపిస్తుంది స్వామీజీ, కానీ తర్వాత మళ్ళీ పనిలో పడిపోయాక అన్ని టెన్షన్స్ లాగానే అనిపిస్తాయి. ఎలా అంటే లైక్ మన మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి ఎప్పుడు దేవుని గురించి ఆలోచించే వరల్డ్ కి వెళ్ళాలంటే అది ఒక పెద్ద ట్రాన్సిషన్ కావచ్చు. నువ్వు పొరపాటు చేస్తున్నావు. మొన్న కూడా ఎవరికి నేను చెప్పాను, నీకేం ఆలోచన వస్తున్నాయమ్మా? ఆఫీస్ పనే చేస్తున్నావు, ఫ్యామిలీ గురించి, డెడ్ లైన్స్, ఆఫీస్ యొక్క ఆ డెడ్ లైన్ ఆఫీస్ ఎందుకు వచ్చింది? ఇంకా డబ్బు కావాలి, ఇంకా పెద్దిళ్ళు కొనాలి, ఇంకా బంగారం కొనుక్కోవాలి, ఇంకా డబ్బులు కూడబెట్టాలి, ఇంకా పిల్లలకి ఇవ్వాలి, ఇంకో 2 ఇళ్ళు కొనాలి, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి. ఈ కోరికల వల్ల వచ్చింది. లేదు వేరే ఆలోచనలు వచ్చాయి. నేను హౌస్ వైఫ్ అండి, ఎప్పుడు చూసినా భర్తే, అన్నం తిన్నాడో, ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాడు, ఫ్రెండ్స్ తోటి ఏదన్నా ఇంకెవరితో మాట్లాడుతున్నాడా, ఈ ఆలోచనలు. పిల్లలు ఉన్నారు, పిల్లలు తిన్నారో లేదో, ఎక్కడున్నారో, కింద పడిపోతారేమోని, వింటారు, బయట తిరుగుతున్నారేమోని, ఈ ఆలోచనలు. నీకు ఎక్కడ అటాచ్మెంట్స్ ఉన్నాయో ఆలోచనలే వస్తున్నాయి. చెప్పాను కదా, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఒకసారి ఫ్లైట్ లో పోయిన వాళ్ళకి ఇప్పుడు 6 hours వాళ్ళు వెయిట్ చేస్తే కానీ వాళ్ళకు అక్కడ టెస్ట్ కావడం లేదు. వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? సౌత్ ఆఫ్రికాలో ఎంతమంది పిల్లలు తిండి లేక చచ్చిపోతున్నారట, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? కెన్యాలో వర్షాలే పడకుండా జంతువులు కూడా చనిపోతున్నాయట, వాటి గురించి ఆలోచిస్తున్నావా? లేదు. అటాచ్మెంట్స్ వల్ల ఎక్కడ అటాచ్మెంట్ ఉంటే అదే ఆలోచిస్తున్నావు. అందువల్ల అటాచ్మెంట్ పక్కన తీసుకొచ్చు, అది అటాచ్మెంట్స్ లేకుండా చూసుకోండి. అందుకని అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ అని చెప్పాడు కృష్ణుడు. సరే, బయట పడాలి అంటే మనందరం కూడాను ఉత్తుత్తి మాటలు చెప్తాం. నాకు భగవంతుడు కావాలి కావాలి అంటాం, అది నిజంగా కాదు. అది లిప్స్ మీద నుంచే వస్తుంది, హార్ట్ నుంచి రావడం, హృదయంలో నుంచి రావడం లేదు. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, నోట్లో నుంచే వస్తుంది అన్నమాట, హృదయంలో నుంచే కాదు. నేను భగవంతుడికి తప్పకుండా చేస్తాను, కోట్లల్లో ఇస్తాను, ఆ మాట నోట్లో నుంచే వస్తుంది, హృదయంలో నుంచే రావడం లేదు. అందువల్లే మనకు కష్టాలు కలుగుతున్నాయి. ఎవరైతే మనస వాచ కర్మభి ఆ స్వామిని నమ్ముకొని ఉంటారు, వాళ్లను ఆయన తప్పకుండా కాపాడతాడు. అండ్ ఆయనకు అసాధ్యమైనటువంటిది లేనే లేదు, అది గుర్తుపెట్టుకోండి. నారాయణుల వారికి అసాధ్యమైనటువంటి పని లేనే లేదు. అర్థమైందా స్వామీజీ? అర్థమైంది, థ్యాంక్ యూ. మూకం కరోతి వాచాలం అనేటువంటి స్వామికి ఒక్క జీవాత్మకు మోక్షం ఇవ్వడం పెద్ద కష్టమా? సిన్సియర్ గా ఉన్నటువంటి కుమ్మరివాడు దధిపాండుడికి మోక్షం ఇచ్చాడు.
తన కుండకు కూడా మోక్షం ఇచ్చాడు, మీకెందుకు ఇవ్వడు? మీకు అసలు మోక్షం కావాలి అనేటువంటి కోరిక ఎంత స్ట్రాంగ్ గా ఉంది అని ఆయన పరీక్ష చేస్తున్నాడు అంతే. చెప్పండి, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. కాబట్టి మీరు కృష్ణుడికి చేస్తే ఇది నారాయణుల వారికి చెందదు, నారాయణుల వారికి చేస్తేనే కదా, లేదు రంగనాథుడికి చేస్తేనే కదా, అలాంటి పిచ్చి ఆలోచన వద్దు. నారాయణ ఈక్వల్ టు రంగనాథ ఈక్వల్ టు కృష్ణ, వాళ్ళ ముగ్గురు ఒకే పేరు, ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. మీరు మాట్లాడకపోతే నేను బయట చెప్పాలమ్మా, ఇంకొక 10 నిమిషాల్లో నేను బయలుదేరాలి. ఇంకా మా కృష్ణుని తీసుకోవాలి, సాలగ్రామాలన్నీ తీసుకోవాలి, వాళ్ళకి ఏదో శరణాగతి కావాలి, శంఖచక్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకేమన్నా అడిగారు? చాలు స్వామీజీ, మీరు బయలుదేరండి స్వామీజీ, ఈ రోజు చాలు స్వామి. నరేన్ స్వామీజీ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు అవుతుంది? రేపు కాల్ చేస్తాను. 1 o'clock కార్ స్టార్ట్ చేశాడంటే సాయంత్రం 7 ఏమో 8 అవుతుంది. కాబట్టి మీరు ఈవినింగ్ 4 తర్వాత ఎప్పుడు కావాలని పిలవండి, మంత్రాజపద స్తోత్రం చెప్దాం. ఈవినింగ్ 4కే నేను ఫ్రీగా అయిపోతాను. కార్లో ఎక్కితే కాసేపు నిద్ర వస్తుందేమో, తర్వాత ఫ్రీగానే ఉంటాను, తప్పకుండా చేద్దాం, ఎవ్వరు వద్దనలేదు, మీరు లక్షణంగా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ నైట్ మళ్ళీ భగవద్గీతలో జాయిన్ అవుతాను, రేపు మార్నింగ్ కూడా జాయిన్ అవుతాను. మార్నింగ్ పూజ ఉంది, ఎల్లుండి మార్నింగ్ హోమం వాళ్ళకు సమాశ్రయం శరణాగుతుంది. మళ్ళీ సండే ఆఫ్టర్నూన్ బయలుదేరుతాము, మళ్ళీ చేస్తాను. 99% క్లాస్ అటెండ్ అవుతూనే ఉంటాను. అయితే వీడియో చూపించడం కుదరదు, రేపు మార్నింగ్ ఎల్లుండి మార్నింగ్ నేను ఉండను కాబట్టి అంతే. మేము చూపిస్తాను స్వామి, రేపు వెళ్తాం, చూపిస్తాను స్వామి. ఓకే, ఒక్కసారి మంత్రాధిపత స్తోత్రం చెప్పేసి మానేద్దాం, అయ్యా పని కావచ్చింది కదా. సరే స్వామి. వృత్తోత్తర విశాలాక్షి విశేష దీక్షితం ఈశ్వరోవాచ వృత్తోత్పల విశాలాక్షి విశేష దీక్షితం నక్షత్ర జ్వలనాజన్య నక్షత్రమాతే నర్వసింహచేవాయ శ్రీరూప మహాత్మనః యన్నామ స్వర్ణాద్వితః భూతవేతాళ రాక్షసాః సర్వోపి సమాశ్రిత్య సకలం భద్రమశ్నుతే సాక్షాత్ స్వకార్య సంప్రాప్తం మృత్యుం శతగణాన్వితం నమస్కారాత్మకం సంవిధాయాత్మ నివేదనం సర్వే ఆత్మన పరమాత్మనః. సారీ రిపీట్ చేయాలమ్మా. నమస్కారాత్మక సంవిధాయాత్మ నివేదనం నమస్కారాత్మక సంవిధాయాత్మ నివేదనం దాసభూత సర్వే ఆత్మన పరమాత్మనః దాసభూత సర్వే ఆత్మన పరమాత్మనః శంకరేణాథాత్మకం పదానాం చ తరుణయం శంకరేణాథాత్మకం పదానాం చ తరుణయం సమాప్తం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. సర్వం శ్రీకృష్ణ.